హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను మీ ఆశ. రాజమండ్రి రుచులకు స్వాగతం. ఈరోజు మన వంట ఏంటంటే చికెన్ కబాబ్స్. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఒక గంట ముందు కలిపి ఉంచుకోవాలండి, నానాలి. ఒక గంట పైనే నానాలి, కనీసం గంట సేపైనా నానబెట్టుకోవాలి మీరు చికెన్. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను టీ స్పూన్, 2 స్పూన్లు పెరుగు, 2 స్పూన్లు అండి, గుర్తుపెట్టుకోండి. అల్లం వెల్లుల్లి 1 స్పూను, 2 స్పూన్లు పెరుగు, అర స్పూను పసుపు, అర స్పూను సగం స్పూను సాల్ట్. ఎక్కువ అక్కర్లేదు, సాల్ట్ సగం స్పూన్ చాలు. పసుపు ఎంత వేసారో సాల్ట్ అంతా. 1 స్పూను కారం. అంతేనండి. ఆ 3 కలిపి 5 దినుసులు కలిపి ఒక గంట సేపు నానబెట్టండి. కొంచెం ఇదండి, ఇది చెక్క లవంగా యాలక పొడి కొంచెం చిటికెడు, ఎక్కువ కాదు, చాలా కలిపి గంట సేపు నానబెట్టుకోండి. గంట ఎక్కువసేపు నానినా పర్వాలేదు, మినిమం గంట సేపు నానాలి. మీకు నానబెట్టుకున్నాం చూసారా, చక్కగా ఊరిపోయింది. ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయి, ముక్క లోపలికి వెళ్తాయి. మనం ఘాట్లు పెట్టుకుని నీట్గా స్కిన్లెస్ అండి కట్ చేసి పెట్టుకొని ఘాట్లు పెట్టుకొని కలిపి ఒక గంట సేపు నాననివ్వండి. గంట సేపు దాన్ని వదిలేసి బాగా వేడి చేసుకుని దాంట్లో పెట్టండి. నీళ్ళు ఏమి వేయక్కర్లేదు, దీంట్లోంచే వాటర్ వస్తుంది మీకు. ఒక్క 10 నిమిషాలు మూత తీయకుండా వదిలేయండి. అలా పేర్చేసి గిన్నె వేడెక్కాక దాంట్లో పెట్టండి. ఒక 10 నిమిషాలు దాన్ని అలా వదిలేయండి. ఆవిరికి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ వచ్చి ఎగిరిపోతాయి. అప్పుడు మీకు ఉప్పు కారం అన్నీ ముక్కకి బాగా పట్టుకుంటాయి. దానిని మామూలుగా మనం గారెలు వేపుకున్నట్టుగా నూనెలో వేసి వేయించుకోవడమే ఎర్రగా. సరే, నూనెగా పక్కన నూనె పెట్టుకుందాం. అట్ ఏ టైం పెట్టుకుని చక్కగా వేసుకుందాం. ఓవెన్ ఉంటే, మైక్రోవేవ్ ఉంటే కనుక ఇది అంతా అక్కర్లేదు, మీకు నానబెట్టుకొని మైక్రోవేవ్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. నువ్వు మైక్రోవేవ్ లేని వారు ఇలా నూనె పొయ్యి మీద పెట్టుకొని గారెలు వేపినట్టుగా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, గొల్లగా ఉంటాయి. ఉప్పు కారం బాగా మొక్క లోపలికి కంట పట్టుకుంటుంది. బోన్ వచ్చే వరకు మీకు ఉప్పు కారం ఫ్లేవర్ తెలుస్తుంది. బయట తెచ్చుకున్నవి మీకు లోపలికి ఉప్పు వెళ్ళదో కారం ఉండదు, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మీరు ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్దీ ఫుడ్ కూడా. ట్రై చేయండి, మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఇంకా కూడా ఏమన్నా కావాలంటే మీ కమెంట్స్లో చెప్పండి, నేను చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా కావాలంటే మీ కమెంట్స్లో చెప్పండి. మా అన్ని పాతకాలం వంటలో, ఈ కాలంలో అయితే కష్టం. వస్తే నాకు తెలిసినవి అయితే ఖచ్చితంగా మీకు నేను వీడియో చేసి చూపిస్తాను. మీరు నేర్చుకొని ఇంట్లో ట్రై చేయొచ్చు. హెల్దీ ఫుడ్ మీ ఇంట్లో వండుకుని మీరు తినొచ్చు. సరే, ఎంత బాగా ఏగినాయో. చక్కటి మంచి నూనెని, మంచి పదార్థాలను మన ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్, థ్యాంక్ యూ.